వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము. ఈ నెల 24 వరకు టైం అడిగారు. హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం. అప్పటి వరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తాం. మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్, గర్భిణికి తీవ్ర గాయాలు. సిద్దిపేట ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్ వద్ద కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్, 5గురికి గాయాలు. కారులో ఉన్న గర్భిణికి తీవ్ర గాయాలు. 108 ద్వారా క్షత్రగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. వరంగల్ నగరం గోవిందరాజుల గుట్ట దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వరియోగుల శ్రీనివాస్, పుర ప్రముఖులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి ఆలయంలో స్వామివారికి సేవలు అందిస్తున్నానని, ఆలయ అభివృద్ధి పేరుతో కార్పొరేటర్ మరికొంతమంది అర్చకులను నియమించారని, వాస్తవానికి ఆలయ అభివృద్ధి జరగకపోగా ఆలయ భూములు అన్యక్రాంతానికి గురవుతున్నాయని, కార్పొరేటర్ను ప్రశ్నించినందుకు తమపై దాడులకు పాల్పడుతున్నారని, ఆలయం నుండి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అర్చకుల మధ్య తగాదాలు జరుగుతున్నాయని, కార్పొరేటర్ నియమించిన అర్చకులకే మాపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని, ఆలయ పరిసరాలను పంచాయతీలకు అడ్డగా మార్చి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని, ఆలయ భూముల్లోని ఇళ్లను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ పనులకు కార్పొరేటర్ పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా మాకు ప్రాణరక్షణ కల్పించమని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే అర్చకులపై దాడి చేస్తున్నటువంటి చింత ఇచ్చినది ఏసీ గారికి ఎండా చేసింది. అయ్యగారి సమస్యలు పరిష్కరించమని ఒక 4 నెలల క్రితం పాల్పడుతున్నటువంటి చింతాకుల సునీల్ అనిల్ మరి ఇదేమిటని ప్రశ్నించినందుకు గత 2 మాసాల కిందనే నా తోటి అర్చకుడైనటువంటి వర్యోల మురళీకృష్ణను వర్యోల ప్రసాద్ పై దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది కంప్లైంట్. అది కాకుండా గతంలో కూడా నాపై కొంతమంది నా తోటి అర్చకులను పెట్టుకొని నాపై చెడు ప్రచారం చేస్తూ కూడా వారు గతంలో చేయడం వల్ల దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. నిన్న మరి వృత్తిలో నేను మళ్ళా జైన్ సందర్భంగా నిన్న నా కార్యక్రమం మేము అందరూ అర్చకులం అక్కడ అభిషేకాలు చేస్తున్న క్రమంలో మరి గోవిందాల గుట్ట పైన మరి కొందరి అర్చకులను ఉసికోల్పుతూ ఆలయానికి సంబంధం లేని అర్చకులతోటి నిన్న గుట్టపైన తాళాలు పలగొట్టించడం జరిగింది. ఎవరు పలగొట్టిండు? చింతాకుల అనిల్ కుమార్, చింతాకుల సునీల్ ప్రోద్బలంతో అర్చకులు ఉన్నటువంటి మా అర్చకులు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది అర్చకులను వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళతో నిన్న గట్టుపైన తాళంలను పలగొట్టడం జరిగింది. మేము వెంటనే 108 అంబులెన్స్ 100కు ఫోన్ కొట్టి అయ్యా మా గుట్టపైన మరి అర్చకులతో ఇట్లా తాళాలు పలగొట్టి అక్కడ కొన్ని వస్తువులను కూడా మరి తస్కరించిన దొంగతనం జరుగుతున్నది, తమ దయచేసి వెంటనే రావాలనగానే వాళ్ళు వెంటనే మరి 100 కొట్టగానే వాళ్ళు కానిస్టేబుల్ రావడం జరిగింది. మేము వారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళి అయ్యా ఇక చూడండి అనగానే అప్పటికే అక్కడ విధులు ఆ తాళాలు పలగొట్టి ఆ గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు జగన్నాథం రాముస్వామి మద్యం సేవించి ఉండడం, ముఖ్యంగా ఆ కానిస్టేబుల్స్ అయ్యా మీరు అర్చకులై ఉండి మీరు మద్యం సేవించి లోపల పూజ చేసి సహచరుడు మరి అయినటువంటి చెమ్మాల సాగర్ అనే వ్యక్తి ఇచ్చేసి గుట్టపైకి వచ్చి మీతోటి చింతాకుల అనిల్ కుమార్ కార్పొరేటర్ మాట్లాడతారంట నా కానిస్టేబుల్కు ఫైర్ కోసం మరి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మా పైన కూడా ఈ అనుచరుడు ఎవరు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ అనుచరుడు అయినటువంటి చెమ్మాల సాగర్ గారు మా పైన కూడా గుట్టపైన దుష్భాషలు ఆడుతూ మీరెవరు, మీకు అసలు సంబంధమే లేదంటూ వ్యక్తిగతంగా మా అమ్మను కూడా ఆయన దూషించడం జరిగింది. మేము ఈ కానిస్టేబుల్ను తీసుకొని కిందికి ఉత్సవమూర్తుల ఆలయంకు రాగానే ఉత్సవమూర్తుల ఆలయంలో వేసిన తాళాలను కూడా మరి అవి సుధా పలగొట్టడం జరిగింది. అవి పలగొట్టిన వ్యక్తి కొన్ని ఆభరణాలు అక్కడి తస్కరించే క్రమంలో మరి మేము కానిస్టేబుల్ చూసి ఆ వ్యక్తులు ఆ తాళం పలగొట్టిన వ్యక్తులు పారిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆ తాళాలు పలగొట్టిన వ్యక్తులు ఎవరైనా స్థానికంగా ఎంక్వైరీ చేస్తే జగన్నాథం ప్రదీప్, అతన్నే దిద్ది అంటారు, ఈ జగన్నాథం ప్రదీప్ అనే వ్యక్తి అక్కడ కింద ఉన్న ఉత్సవమూర్తి ఆలయ తాళాలను కూడా పలగొట్టడం జరిగింది. దాన్ని ఆ తాళం పలగొట్టడమే కాకుండా ఆ ఆభరణాలను కూడా ఎత్తుకపోయే క్రమంలో మమ్మల్ని చూసి ఆయనే ఆ ఆభరణాలు ముట్టుకోకుండా పారిపోవడం జరిగింది. అక్కడికి కూడా మా తోటి కానిస్టేబుల్ మేము తీసుకుపోయి కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది. పిదప మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లగచెర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు. రైతులకు బేడీల సిగ్గు అంటూ నినాదాలు. ప్లకార్డులను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్న పోలీసులు. అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు మొన్న 2 రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇదేనా ట్రైనింగ్? సభతో తన మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంపై హరీష్ రావు బేడీలా సిగ్గు సిగ్గు ఇదేమి ప్రభుత్వం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు రైతులకు బేడీలేస్తారా సిగ్గు సిగ్గు గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు ఇదేమి ప్రభుత్వం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలను 1500 రూపాయలు పెంచాము. పిల్లలకు సన్నబియ్యం మటన్తో అన్నం పెట్టాము. బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం. కానీ ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళలోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళలోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్, అదే విధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్ ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెను, వాళ్ళు ఇచ్చిన మెను, ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టినరో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణలో చలిపంజా విసురుతున్నది. అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్కు తక్కువ నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో రాష్ట్రంలోనే అత్యల్పం 6.3 డిగ్రీల నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దేవరుపుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింత శ్రీకాంత్ ఇటీవల ద్విచక్ర వాహనం అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొని మరణించాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వారి ఇంటికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, భువనగిరి యాకస్వామి తదితరులు ఉన్నారు. నా కొడుకు ఒకదాన్ని చేసిపోయే నా బిడ్డ నాకు ఒకటే బిడ్డ ఉంది. నా కొడుకు రాగమైంది.
పాలసీ హోల్డర్లను ప్రోత్సహిస్తూ ఐఆర్డీఏ తీసుకొచ్చిన సరెండర్ వాల్యూ ప్రథమ సంవత్సరంలోనే సరెండర్ చేయడం వల్ల పాలసీదారుని కుటుంబాలు నష్టపోతారని, బీమా సౌకర్యం కోల్పోతారని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాసాచారి పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన లియాఫీ ఏజెంట్ల సర్వసభ్య సమావేశంలో జంపాల కృష్ణారెడ్డి, దిలీప్ పాటిల్, అశోక్ కుమార్, బూడిగ వెంకటయ్య, దొడ్డాకుల గోపాలరావు, యాలమంచిలి వెంకటకృష్ణారావు, బెల్లంకొండ శ్రీనివాస్, పులి సుధాకర్ 800 మంది బీమా ఏజెంట్లు పాల్గొన్నారు. కరీంనగర్ రాజయ్య, ఈయన లియాఫీ డివిజన్ ప్రెసిడెంట్. ఆయన ఎంత స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 5,83,000 కమిషన్ తీసుకున్నామని చేతులు లేవటండి. 15 లక్షల కమిషన్, రెన్యువల్ కమిషన్ 1, 2. గ్రూప్ ఇన్సూరెన్స్ 15 సంవత్సరాలు 15 లక్షల పాలసీకి ప్రీమియం ఎంతండి? 1,000 రూపాయలు. 1,93,000 మంది ఏజెంట్లు నెలకు 1,000 రూపాయల కమిషన్ కూడా తీసుకోండి. ఓపెన్ ఆర్కిటెక్చర్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ ఆర్కిటెక్చర్ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఇది కాకుండా ఇంకేం రికమెండేషన్ ఇచ్చిందనంటే బీమా వాళ్ళ యొక్క మొత్తం స్టాండింగ్ కమిటీ నేను చదివినట్లయితే దాంట్లో వాళ్ళు ఇంకొక డివిజన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంను మా యొక్క డివిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ కృష్ణారావు గారి సమక్షంలో జరపడం జరిగింది. ఇక్కడ సుమారుగా 800 మంది ఏజెంట్స్ అటెండ్ కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మార్పు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు 14,40,000 మంది ఏజెంట్లు పనిచేస్తున్నట్టయితే కేవలము 1,50,000 మంది క్లబ్ మెంబర్స్కి మాత్రమే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి మిగతా 13 లక్షల మంది ఏజెంట్లకు మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేదు. ఈ యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కంట్రిబ్యూటరీ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ను ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్కు ప్రవేశపెట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా గ్రాట్యుటీ ఏదైతే సిస్టమ్ ఉందో క్యాలిక్యులేషన్ సిస్టమ్, ఆ గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ సిస్టమ్ను కూడా పూర్తిగా మార్చేసేసేసి ఏజెంట్లకు అనుగుణంగా తీసుకురావాలని చెప్పేసి మేనేజ్మెంట్ను మేము ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటినటువంటి కొన్ని పాలసీస్లలో కొంతమంది పాలసీ హోల్డర్లకు 50 సంవత్సరాల యొక్క బీమా తీసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పాలసీస్లో అన్ని పాలసీస్లో ఈ 50 సంవత్సరాలు అనేది కాకుండా 72 సంవత్సరాలు ఏజ్ స్పాన్ ఎప్పుడైతే పెరిగిందో అప్ టు 65 ఇయర్స్ వరకు ప్రతి పాలసీ హోల్డర్కు బీమా సౌకర్యం కల్పించినట్టయితే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ పెనట్రేషన్ తగ్గిపోతుంది, పర్సిస్టెన్సీ ఆఫ్ ద పాలసీస్ కూడా తగ్గిపోతుంది. జీవిత బీమా సౌకర్యం కూడా ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన అవసరము ఇవాళ మేనేజ్మెంట్కి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం సందర్భంగా మా ఇన్సూరెన్స్ ఏజెంట్లందరికీ మేమందరికీ ఒక విన్నపం చేయడం జరుగుతుంది, తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏజెంట్లు కూడా ఈ యొక్క ఎల్ఐసి అనేటువంటి సంస్థ మా భుజస్కంధాల పైన ఉంది కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి ఎల్ఐసి ఏజెంట్స్ ఈ ఎల్ఐసిని కాపాడేటువంటి దిశలో పనిచేస్తూ అత్యధిక వ్యాపారం తీసుకొస్తూ మరియు పర్టికులర్గా వరంగల్ డివిజన్లో ఏదైతే 136 మంది ఎండిఆర్టీసీ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారో దాన్ని పూర్తిగా అధిగమించి 150 మంది ఏజెంట్లు ఎండిఆర్టీ క్వాలిఫై కావాలని చెప్పేసి, అలాగే ప్రతి పాలసీ హోల్డర్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెరుగైన సేవలకు ఇంకా ద్విగుణీకృతంగా ఇంకా మంచి సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసి పాలసీ హోల్డర్లకు హామీ ఇస్తూ ఈ యొక్క సర్వసభ సమావేశం తీర్మానం తీసుకోబోతున్నాం. ఐఆర్డీఏ వారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీలను తీసుకొని రావడం జరిగింది, పాత పాలసీలను తీసేసి. ఆ ఇదిలో భాగంగా కొంత ప్రీమియమ్స్ పెరగటం, ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం, ఫస్ట్ ఇయర్ ఇదిలో సరెండర్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, ₹1,00,000 పాలసీని లేకుండా 2 లక్షల పాలసీ మినిమం చేయటం. దీనివల్ల రూరల్ ఏరియాలో మా ఏజెంట్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది. దాన్ని జాతీయ నాయకులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళటం, గవర్నమెంట్ ఆఫ్ ఐఆర్డీఏ దృష్టికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మాకు మా జాతీయ నాయకులు, జోనల్ నాయకులు అన్ని వేళలా మాకు ఇక్కడ సహకరిస్తున్నారు. ఈనాటి ఈ సర్వసభ్య సమావేశం మా వరంగల్ డివిజన్లో 13 బ్రాంచులు ఉన్నాయి. ఈ 13 బ్రాంచుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి, అలాగే సమస్యల విషయం అన్నీ తెలియజేసి జరుగుతున్న పరిణామాల గురించి మా అందరినీ అలర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ జాతీయ నాయకులకి మీ ద్వారా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దత్త జయంతిని పురస్కరించుకుని దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి 108 లీటర్ల సుగంధ తైలంతో తైలాభిషేకం నిర్వహించామని శ్రీ వరదత్త ఆలయ అర్చకులు గోపి శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో శ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని 108 లీటర్ల తైలం మరియు 54 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ దత్త జయంతి నాడు ఆ దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహిస్తే ఆ పుణ్యం మొత్తం సంవత్సరం పాటు ఉంటుందని, కోరిన కోరికలు తీరడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీ దత్త జయంతిని పురస్కరించుకొని ప్రశ్నించుకొని ఉదయం మూర్తికి తైలాభిషేకం నిర్వహించడంతో పాటు శ్రీ దత్త హోమం మరియు వరద దత్తాత్రేయ స్వామి వారి మూల వీరట్కు సుగంధ ద్రవ్యములతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు గోపి శర్మ తెలిపారు. ఓరుగల్లు నగరంలో శ్రీ అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ గణ సచ్చిదానంద స్వామిజీ వారు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. వరంగల్ నగర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దత్తాత్రేయ స్వామి నిలబడి ఉంటాడు. మన వరంగల్ ఉన్న ఓరుగల్లు నగరంలో మాత్రమే కూర్చొని ఉంటాడు. వరాలు ఇచ్చేది సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగేదే తడువు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి. ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి. ఈరోజు ఉదయం వేళ మంగళ స్నానాలతో దేవాలయ కార్యక్రమాలు ప్రారంభమైనవి. స్వామివారికి మంగళ స్నానాలతో ప్రారంభమైన తర్వాత 9 గంటల నుండి వచ్చిన భక్తుల అందరితో కూడా ఉత్సవమూర్తికి తైలాభిషేకం చేయిస్తున్నాము. 11 గంటలకు ఇప్పుడు దత్తాత్రేయ గణపతి దత్తాత్రేయ మూలమంత్ర హోమం జరుగుతుంది. ఇప్పుడు 12:30కు దత్తాత్రేయ మూలమూర్తి వారికి విశేషమైనటువంటి సుగంధ తైలాభిషేకం జరుగుతుంది. మహామంగళహారతులు, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం ఉంటుంది. 1:30 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలంతా కూడా గణపతి సచ్చిదానంద వరదత్త క్షేత్ర జ్ఞానబోధ సభ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వైవివమర గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అందరూ కూడా నగర ప్రజలందరూ ఉపయోగించుకొని ధర్మ మార్గంలో ఉన్నటువంటి ఏ దేవుడిని ఎక్కడ పూజించినా నాకు ఆ కోరిక నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి, దత్తుని పట్టుకుంటే మాత్రము జన్మరాహిత్యం ఇంకా కోరికలు లేని జన్మరాహిత్యం నిత్యం ఆనందమే సంతోషంగానే ఉంటుంది. విద్యాబుద్ధులు పిల్లలకు విద్యాబుద్ధులు కూడా సద్బుద్ధులు నుంచి ధర్మ మార్గంలో సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. జిల్లాలోని మంచిర్యాల, నాగ్పూర్, మందమరి, హాజీపూర్ ప్రాంతాల్లో 48 పరీక్ష కేంద్రాల్లో 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉండడం వలన గంట ముందు నుండి అభ్యర్థులను అనుమతించకున్న అధికారులు ఆయన ఎండకుండా రోడ్డు మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమన్ల తిరుపతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో 20 కేజీల కేక్ను కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది. తదనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూనం శ్రావణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమన్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే వేడి వేడిదా చల్లాడుతా వేడిదైతే నువ్వే తాగాల. సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పాదక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సూచించారు. ఆదివారం ఆయన ఏరియా జీఎంజీ దేవేందర్తో కలిసి ఏరియాలోని కేకే ఓసీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎంజీ దేవేందర్ సీఎండీకి ఘనస్వాగతం పలుకుతూ మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సంబంధిత అధికారులకు తగు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. అనంతరం ఆయన ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య శాఖలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఈ సందర్భంగా సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ, కేక్ ఓసీపీ ప్రాజెక్టు అధికారి మల్లయ్య, ఆసుపత్రి వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.